దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10 నుండి 12 వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాట చెప్తూ ఉన్నాడు. వారు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణాన్ని ముగించుకుంటూ ఇక వారు దేవుడు వాగ్దానం చేసిన దేశమైన కనానులోనికి ప్రవేశించబోతున్నారు. అప్పుడు వారిని ఉద్దేశించి మోషే చెప్తున్న మాటలు ఇవి: మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. సో కనాను దేశాన్ని గురించి, లేక కనాను యొక్క భూభాగాన్ని గురించి, ఆ ల్యాండ్ గురించి మోషే ఇలా వర్ణిస్తున్నాడు. అది కొండలు లోయలు గల దేశం. ప్రియులారా, ఇది మన జీవితం యొక్క భౌగోళిక శాస్త్రాన్ని గురించి మనకు తెలియపరుస్తుంది. ద జియోగ్రఫీ ఆఫ్ ద లైఫ్, జీవితం యొక్క భౌగోళిక శాస్త్రాన్ని గురించి ఈ మాటలు మనకు తెలియపరుస్తుంది. జియోగ్రఫీ అంటే ఏమిటి? భౌగోళిక శాస్త్రం అంటే ఏమిటి? భూమిని గురించి, దాని యొక్క స్వరూపాన్ని గురించి, అందులో ఉన్న వాతావరణం యొక్క లక్షణాల గురించి, అది మానవ జీవితాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది దాని గురించి అధ్యయనం చేసే చదువునే ఏమంటారు? భౌగోళిక శాస్త్రం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమిని గురించి వివరంగా మనకు తెలిపే శాస్త్రమే, చదువే భౌగోళిక శాస్త్రం. ముఖ్యంగా ఇక్కడ కనాను గురించి చెప్పబడిన ఈ భౌగోళిక స్వరూపము, కనాను యొక్క ఆ భౌగోళిక స్వరూపము మన జీవితాన్ని గురించిన ఒక మేలైన శాస్త్రాన్ని, ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. ఏమిటంటే కనాను కొండలు లోయలు గల దేశం. ఐగుప్తు నుండి వారు దాటుకుని వెళ్ళుచున్న దేశము ఎలాంటి దేశము? కొండలు లోయలు గల దేశం. ప్రియులారా, మనం ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకొని ఐగుప్తు అనే లోకము నుండి విడుదల పొంది క్రైస్తవ జీవితంలోనికి ఎంటర్ అయినామో అదే కనాను. అయితే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితము కొండలు లోయలు గల జీవితం. కొండలంటే ఉన్నతమైన స్థాయిని సూచిస్తుంది, గౌరవప్రదమైన స్థానం, ఆనందాన్ని సూచిస్తుంది, విజయాన్ని సూచిస్తుంది. సో ఉన్నతమైన స్థానము, విజయము, ఆనందము, ఉత్సాహాన్ని సూచించేదే కొండ ప్రాంతాలు. లోయలు అనగా దిగువ స్థాయి, అవమానము, ఓటమి, కన్నీళ్లు, దుఃఖము, నిరుత్సాహాన్ని సూచిస్తుంది లోయలు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అనేది కొండలు లోయలు గల జీవితం. మన క్రైస్తవ జీవిత భౌగోళిక స్వరూపము కొండలతోనూ లోయలతోనూ నిండి ఉన్నది. యేసయ్య స్వయాన చెప్పాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. పౌలు చెప్పాడు, క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. క్రైస్తవ జీవితము అది మైదానపు జీవితం కాదు, ఫ్లాట్ జీవితం కాదు. మీరు ఇంతకు ముందు జీవించిన ఐగుప్తు లాంటి జీవితం కాదు క్రైస్తవ జీవితము. ఐగుప్తు వచ్చి ఫ్లాట్గా ఉంటుంది, అది సమాంతరంగా ఉంటుంది భూభాగము. కానీ కనాను కొండలు లోయలు గల ప్రాంతము. యెహోషువను మనం చూస్తే యెరికోలో గొప్ప విజయాన్ని పొందాడు. కానీ అదే యెహోషువ ఆయి పట్టణంలో ఘోర పరాజయం, ఘోర ఓటమిని చవి చూశాడు. విజయ శిఖరము నుండి ఓటమి లోయలోనికి పడిపోయాడు. ఏలియాను మనం చూస్తే కర్మేలు కొండ మీద 850 మంది బయలు ప్రవక్తలతో పోరాడి, ఒంటరి వాడిగా నిలిచి పోరాడి యెహోవాయే దేవుడని రుజువుపరచి ఆ 850 మందిని హతమార్చాడు. కానీ అదే ఏలియా యెజెబెలుకు భయపడి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. పారిపోయి ఒక అరణ్యములో ఒక చెట్టు కింద కూర్చొని, ప్రభువా
నన్ను చావనివ్వము అంటున్నాడు. నాకు చావనివ్వమంటున్నాడు. నిరుత్సాహంలో పడిపోయాడు. ప్రియులారా, జీవితం కొండలతోనూ లోయలతోనూ నిండి ఉంటుంది. జీవితంలో కార్యాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొండలు లోయలు గల ఈ క్రైస్తవ జీవితాన్ని ఎలా మనము బ్యాలెన్స్డ్గా జీవించడం అనగా, పర్వతం మీద ఉన్నప్పుడు గర్వంతో ఊగిపోకుండా, లోయల్లో ఉన్నప్పుడు బాధల్లో కృంగిపోకుండా మన జీవితం యొక్క ప్రయాణాన్ని ఎలా బ్యాలెన్స్డ్గా తీసుకుని వెళ్ళడం. సమతుల్య జీవితం, దాన్ని ఏమంటారు? సమతుల్య జీవితం. మీకు అర్థమవుతుందా? మనం జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు, అంతా మనకు బాగున్నప్పుడు, విజయాలు సాధించినప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు మనము గర్వంతో నిండిపోకూడదు. అదే సమయంలో జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీళ్లు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఇలా కృంగిపోకుండా, అలా గర్వించకుండా మన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్డ్గా ఎలా జీవించాలి? వాక్యం అంటుంది సామెతలు 24:10లో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుదువు. ఏం చెప్తుంది? కష్టకాలంలో నువ్వు కృంగిపోతే నువ్వేమవుతావు? చేతగాని వాడవగుదువు. కాబట్టి పర్వతాల మీద ఉన్నప్పుడు గర్వంతో ఊగిపోకూడదు, లోయల్లో ఉన్నప్పుడు బాధల్లో కృంగిపోకూడదు. ఈ రెండిటి మధ్య మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన గుణ లక్షణాలను కోల్పోకుండా సమతుల్యంగా జీవితాన్ని ఎలా నడిపించడము, దానికి 2 విషయాలను మనం గ్రహించాలి. నంబర్ 1, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలముల గల దేశము. 10వ వాక్యము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రియులారా, మనము కనానులో ప్రవేశించాము, క్రైస్తవ జీవితంలోనికి ఎంటర్ అయ్యాము. అది కొండలు లోయలు గల దేశమే అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, అది మంచి దేశము. హల్లెలూయా. కనాను ఏమిటి? మంచి దేశం. అది కనాను వచ్చి మంచి దేశము. అక్కడ కొండలు ఉంది, లోయలు ఉంది, కానీ గుర్తుపెట్టుకోండి, అది మంచి దేశము. దేవుడు ఎప్పుడు కూడా మనకు మంచి జీవితాన్నే ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ, నువ్వు విజయాలు సాధించినప్పటికీ అది ఎంత మంచిదో, కొన్నిసార్లు నువ్వు లోయల్లో పడినా అది కూడా అంతే మంచిది. కొండల్లోనూ మనకు మంచి ఉంది, లోయల్లోనూ మనకు మంచి ఉంది. ఏ మంచి ఉంది చూడండి. అది నీటి వాగులను, 7వ వాక్యము, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలు అగాధ జలముల గల దేశం. సోదరుడా సోదరి, శ్రద్ధగా గమనించండి. కొండల్లోనూ నీటి ఊటలు ఉంది, లోయల్లోనూ నీటి ఊటలు ఉంది. 2 ప్రాంతంలోనూ మంచి ఉంది. దాని నుండి మన జీవితానికి కావలసిన నీళ్లు వస్తా ఉంది. కాబట్టి కనాను దేశం అనేది కొండలు లోయలు గల దేశమైనప్పటికీ అది మంచి దేశము. ఎందుకంటే 2 ప్రాంతాల నుండి కూడా మనకు మంచి నీళ్ళ ఊట పారుతుంది, ప్రవహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నీటి ఊట దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క మాటను సూచిస్తుంది. నీటి ఊట దేవుని మాట. చెప్పండి, నీటి ఊట దేవుని మాట. కొండల నుండి వచ్చే నీళ్లు, కొండల నుండి వచ్చే నీటి ఊట డ్రింకింగ్ వాటర్, అది తాగడానికి. లోయల నుండి వచ్చే నీళ్లు అది క్లీనింగ్ వాటర్, లేకపోతే వాషింగ్ వాటర్. అది క్లీన్ చేసుకోవడానికి, స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మిగిలిన శుభ్రపరిచే కార్యాలకు ఉపయోగపడుతుంది లోయల నుండి వచ్చే నీళ్లు. 2 వాటరు మనకు మంచిదే. హల్లెలూయా. ప్రియులారా, కొండల నుండి వచ్చే నీళ్లు దేన్ని సూచిస్తుందంటే
ఆత్మీయ జీవితంలో మనకు క్షేమాభివృద్ధి కలుగజేసే అత్యున్నతమైన లోతైన సత్యాలను దేవుని మాటలను సూచిస్తుంది. లోయల నుండి వచ్చే నీటి ఊట లేక లోతట్టు ప్రాంతం నుండి వచ్చే నీటి ఊట దేన్ని సూచిస్తుందంటే, మనం పడిపోయినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మనల్ని హెచ్చరించి బలపరచి ఆదరించే మాటలను సూచిస్తుంది. కొండ నుండి వచ్చే నీటి ఊటలు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగజేసే దేవుని యొక్క మాటలను సూచిస్తుంది. లోయల నుండి వచ్చే నీటి ఊట మన పడిపోయినప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని బలపరచి హెచ్చరించి ఆదరించి నిలబెట్టే వాక్యాలను మాటలను సూచిస్తుంది. లోయల నుండి వచ్చే నీళ్లు, ఈ రెండు కూడా మనకు మంచిదే. సో దేవుని మాటలే మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ దేవుని మాటలే మన జీవితాన్ని సమతుల్యం పరుస్తాయి. మనం బ్యాలెన్స్డ్గా జీవించడానికి సహాయం చేసేది ఏంది? దేవుని మాటలే. దేవుని మాటలే మనము కొండల్లో ఉన్నప్పుడు ఉప్పొంగిపోకుండా, బాధల్లో ఉన్నప్పుడు కురింగిపోకుండా మన జీవితాన్ని నడిపించేది, బలపరిచేది, బ్యాలెన్స్ చేసేది ఏమిటంటే దేవుని యొక్క మాటలు. అందుకే వాక్యం చెప్తుంది 8:6, ద్వితీయోపదేశకాండం 8:6 అంటుంది, ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు గైకుంటే నీ జీవితము కొండ మీది జీవితం అయినప్పటికీ, అనగా నువ్వు విజయం సాధించిన సమయంలో ఉన్నప్పటికీ, నువ్వు దుఃఖములో శ్రమల్లో పడిపోయిన సమయంలో ఉన్నప్పటికీ ఈ దేవుని వాక్యమే నీ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. విశ్వాసంలో పడిపోకుండా, క్యారెక్టర్ను విడిచి క్యారెక్టర్ను వదులుకోకుండా నీ జీవితాన్ని సమతుల్యపరిచేది ఏమిటి? దేవుని యొక్క మాటలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని బిడ్డవైన తరువాత నీ జీవితంలో మంచి జరిగినా అది నీ మంచికే, నీ జీవితంలో చెడు జరిగినా అది కూడా నీ మంచికే. నువ్వు కొండ ప్రాంతంలో ఉన్నప్పటికీ అది నీ మంచికే, నువ్వు లోతట్టు ప్రాంతంలో ఉన్నప్పటికీ అది కూడా నీ మంచికే. ఎందుకంటే అది మంచి దేశము. హల్లెలూయా. అది మంచి దేశము. క్రైస్తవ జీవితం అనే భౌగోళిక శాస్త్రము దేవుని యొక్క మాటలతో నిండి ఉన్నది. దేవుని యొక్క మాటలే మన జీవితం యొక్క భౌగోళిక శాస్త్రాన్ని శాసిస్తుంది. ఎక్కడ కూడా మనము కృంగిపోకుండా, ఉప్పొంగిపోకుండా మన జీవితాన్ని నడిపిస్తుంది. రెండవదిగా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండము 11:12, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. సో నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కనాను దేశం మీద దేవుని యొక్క చూపు ఎల్లప్పుడూ ఉంటుందంట. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు, అనగా 365 రోజులు దేవుని యొక్క చూపు దాని మీదనే ఉంటుంది. దేవుడు ఆ భూమి మీద శ్రద్ధ తీసుకుంటాడు. అదే వాక్యం చెబుతుంది, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అది. అంటే దేవుడు శ్రద్ధ తీసుకునే దేశం అది. సర్వలోక నాథుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ దేశం మీద శ్రద్ధ తీసుకుంటాడు. హల్లెలూయా. కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. ఆయన రాత్రి పగళ్ళు నీ మీదనే ధ్యాస వస్తూ నేను చూసుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, క్రైస్తవ జీవితంలో గెలుపు ఓటములు ఉండవచ్చును, సుఖ దుఃఖాలు ఉండవచ్చును. ఆమేన్. కొన్నిసార్లు ఉత్సాహము, కొన్నిసార్లు నిరుత్సాహం ఉండవచ్చును. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ మీద అక్కర కలిగి ఉన్నాడు. నీ జీవితం అనే భూమి మీద దేవుని యొక్క కళ్ళు ఎప్పుడు ఉంది. నీ కుటుంబం అనే భూమి మీద దేవుని యొక్క శ్రద్ధ ఎప్పుడు ఉంది. దావీదు అంటాడు కీర్తన 40:17, ఆమేన్, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే దేవుడు ఎప్పుడు నా మీదనే ధ్యాసగా ఉన్నాడు అని అర్థం.
దేవుడు ఎప్పుడు నా మీదనే ధ్యాసగా ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నిన్న ఎంతో సంతోషించావు, ఈరోజు బాధపడుతున్నావా? భయపడకు. ఆమేన్. భయపడకు. నీ దేవుడు నీ మీద ధ్యాస కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను గురించి చింతించువాడు. ఆయన నిన్ను గురించి చింతించువాడు. నీ మీద ఆయనకు అక్కర ఉంది. ఎప్పుడు అక్కర ఉంది? ఎల్లప్పుడూ అక్కర ఉంది నీ మీద. నువ్వే ఆయనకి ఇష్టమైన భూమి, ఆయనకి ఇష్టమైన ల్యాండ్, కనాను నువ్వే. నీ జీవితము దేవుని చేత నీకు అనుగ్రహించబడింది. అందులో కొండలు లోయలు ఉంది. భయపడకు. ఆ కొండలు లోయలు గల దేశం మీద దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ జీవితం మీద ఆయనకు శ్రద్ధ ఉంది. దీన్ని వివరించి ఒక అద్భుతమైన వాక్య భాగం ఉంది. కీర్తనలు 65వ అధ్యాయము. నేను నా ప్రార్థనలో ఎక్కువగా ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాను. కీర్తనలు 65:9 నుండి మనం చదివితే నాకు ఇది ఇష్టమైన వాక్య భాగం. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినులను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు, గమనించండి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రియులారా, దేవుడు తన సొంత భూమిని ఏ విధంగా కాపాడుతున్నాడు, దాని మీద ఎంత అక్కర కలిగి ఉన్నాడు, దానిని ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నాడన్న విషయాన్ని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఆయన తన భూమిని దర్శిస్తాడట. దర్శిస్తాడు 24 hours ఇంటూ 24/7. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన తన భూమిని దర్శిస్తూనే ఉంటాడు. ఆ భూమికి కావలసిన వర్షాన్ని కురిపిస్తుంటాడు. దాన్ని చదును చేస్తాడు. ఆ మట్టిని మెత్తని మట్టిగా చేస్తాడు. అందులో విత్తనం విత్తుతాడు. అది మొలకెత్తుతుంది. దాన్ని ఆశీర్వదిస్తాడు. దానికి నీళ్లు గడుతాడు. ఆ తర్వాత అద్భుతమైన మాట చెప్తుంది. కొండలు ఆనందము, లోయలు సస్యఫలం. ఆమేన్. కొండల్లో ఆనందము, లోయల్లో సస్యములు, ఆనందగానమే. కొండల్లోనూ ఆయన చూసుకుంటాడు, లోయల్లోనూ ఆయన చూసుకుంటాడు. సో కొండ ప్రాంతము, లోయ ప్రాంతము అన్ని కూడా ఆయనదే. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో ఆయనదే. నువ్వు హెచ్చైన స్థానంలో ఉన్నప్పుడు నిన్ను చూసుకుంటాడు. నువ్వు కింద పడిన వేళ, లోయల్లో పడిన వేళను ఆయన నిన్ను చూసుకుంటాడు. 1 రాజుల గ్రంథము 20:28 అంటుంది, మన దేవుడు కొండలకు మాత్రమే కాదు లోయలకు దేవుడు ఆయనే. హల్లెలూయా. కొండలకు మాత్రమే కదా దేవుడు ఆయన, లోయలకు కూడా ఆయనే దేవుడు. కొండలకు దేవుడు ఆయనే, లోయలకు దేవుడు ఆయనే. కాబట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఆ కుటుంబము దేవుని మీద ఎంతో భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుడంటే వారికి చాలా ఇష్టం. ఆ కుటుంబం ఎంతో హాయిగా, సంతోషంగా దేవునిలో ప్రతిరోజు ఆనందిస్తూ ఆ ఎత్తైన జీవితాన్ని, లేక కొండ ప్రాంతపు జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎంతో ఆనందంగా సాగుతుండిన వాళ్ళ యొక్క జీవితంలో ఒకరోజు అపవాది ప్రవేశించాడు. వాళ్ళ కుమార్తె ద్వారా, వాళ్ళ కూతురు ద్వారా అపవాది ఆ కుటుంబంలోనికి ప్రవేశించి సంతోషంగా, ఆనందంగా, విజయవంతంగా జీవిస్తుండిన ఆ కుటుంబాన్ని ఎత్తైన కొండ ప్రాంతం నుండి లోతట్టు ప్రాంతానికి, లోయలోనికి తోసేశాడు.
వాళ్ళ కుమార్తె వాళ్ళ కూతురు చేసిన ఒక దుర్మార్గపు పని వలన ఆ కుటుంబము లోయల్లో పడిపోయింది, దుఃఖములో పడిపోయింది. దుఃఖపు లోయలో, కన్నీటి లోయలో ఆ కుటుంబము పడిపోయింది. అది చీకటితో నిండిపోయి ఉన్నది, చీకటితో ఆవరించి ఉంది ఆ లోయ. వాళ్ళు కృంగిపోయారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు వచ్చింది మనకి ఈ పరిస్థితి? వాళ్ళు అనుకుంటున్నారు ఎంత హాయిగా మన జీవితం పోతా ఉండింది, ఎంత హ్యాపీగా జీవిస్తూ ఉన్నాము, ఇలాంటి ఒక లోయలో పడుతామని కలలో కూడా ఊహించలేదే, కలలో కూడా ఊహించలేదే. లోయలో పడిపోయామని చెప్పి వాళ్ళు కృంగి ఏడుస్తున్న వేళ ఆ చీకటి లోయలో అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు మరియను చూసి అడిగినట్లు, అమ్మా నా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? దేవుని స్వరం వినగానే ఆ కుటుంబీకులు రోధించారు, ప్రభువా లోయలో పడిపోయాము నాయన, లోయలో పడిపోయాము, ఎత్తైన ఉన్నతమైన జీవితము నుండి కన్నీటి లోయలో, చీకటి లోయలో పడిపోయాము నాయన అని చెప్పి వాళ్ళు ప్రభువును చూసి రోధించినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాడు, వారి చేతులు పట్టుకున్నాడు. అయితే ఏమి, నువ్వు లోయలో పడితే ఏమి, నేనున్నాను. హల్లెలూయా, నేనున్నాను. నా భుజాల మీదకి ఎక్కండి, నేను మరలా మిమ్మల్ని దానికన్నా కూడా ఎత్తైన పర్వతాల మీదకి తీసుకొని వెళ్తాను. ప్రైజ్ ద లార్డ్. దానికన్నా కూడా ఎత్తైన పర్వతాల మీదకి తీసుకొని వెళ్తాను, ఆనంద శిఖరానికి, గౌరవ శిఖరానికి తీసుకొని వెళ్తాను. ఆ కుటుంబం అవమానముతో కృంగిపోయింది, అవమానపు లోయలో, కన్నీటి లోయలో పడిపోయింది. కానీ ప్రభు ఆ లోయలోనూ వచ్చి వారిని లేవనెత్తి భుజాల మీద మోసుకుంటూ తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నాడు. ఆయన మోసుకుంటూ వెళుతున్న వారిలో వారిని కింద పడదోసిన ఆ కూతురు కూడా ఉంది. ఆయన భుజాల మీద ఆ కుటుంబాన్ని కింద పడద్రోసిన ఆ కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా యేసు ప్రభు మోసుకుంటూ కొండకెక్కుతున్నాడు. ఆయన కనికరా స్వరూపుడు. ఆమేన్. ఆయన కనికరా స్వరూపుడు. వాక్యం అంటుంది, ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ప్రియ సోదరుడా, సోదరి, లోయల్లో పడిపోయావా? భయపడకు. మన దేవుడు కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలు కూడా ఆయనే దేవుడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు దేవుడు కాదు ఆయన. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు దేవుడు ఆయనే. నువ్వు విజయం సాధించినప్పుడు మాత్రం దేవుడు కాదు ఆయన. నువ్వు ఓటమి పాలై బాధపడుతున్న వేళ కూడా ఆయనే నీకు దేవుడు. ఆయన కొండలకు దేవుడు, లోయలకు దేవుడు. ఆ దేవుడు అనుక్షణం నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆమేన్. వాక్యం అంటుంది, ఆయన నిన్ను ఎన్నడను ఎడబాయడు, నిన్ను ఎన్నడను ఎప్పుడును విడిచిపెట్టడు. ఆయనే నాకు సహాయకుడు, నేను దేనికి భయపడాలని ధైర్యంగా చెప్పు అని వాక్యం అంటుంది. ప్రియులారా, కొండల్లో మిమ్మల్ని కొండకు ఎక్కించిన దేవుడే మీరు లోయల్లో పడినప్పుడు కూడా మిమ్మల్ని పట్టుకొని గట్టెక్కిస్తాడు. ఆమేన్. గట్టెక్కిస్తాడు. లోయల్లోనూ మనము లాయల్గా ఉంటే దేవుడు మనల్ని రాయల్గా చేస్తాడు. చెప్పండి, లోయల్లోనూ మనం లాయల్గా ఉంటే, చెప్పండి అందరినీ, లోయల్లోనూ మనం లాయల్గా ఉంటే దేవుడు మనలను రాయల్గా చేస్తాడు. ఈ రాయల్ ఈ రెండు పదాలు ఇంగ్లీష్ పదాలు. లాయల్ అంటే నమ్మకంగా ఉండడం, రాయల్ అంటే ఉన్నతమైన రాజవంశానికి చెందిన, ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు. సో ఉన్నతమైన స్థాయిని సూచిస్తుంది రాయల్. సో లోయల్లోనూ కింద పడిన వేళను మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని మరలా ఉన్నతమైన స్థాయికి హెచ్చిస్తాడు.
సో లోయలోను మనం లాయల్గా ఉంటే దేవుడు మనల్ని రాయల్గా చేస్తాడు. కాబట్టి మనము కొండలు లోయలు గల కనాను దేశములో మనం ధైర్యంగా జీవించగలం, సమతుల్యంగా జీవించగలం, మన విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా జీవించగలం, మన భక్తి జీవితాన్ని కోల్పోకుండా జీవించగలం. ఎందుకంటే అది మంచి దేశము. ఆ దేశం మీద దేవుని యొక్క చూపు, శ్రద్ధ ఎల్లప్పుడూ ఉంది. నీ జీవితం మీదనే, నీ కుటుంబం మీదనే. సోదరుడా, సోదరి, నీ యొక్క జీవిత భౌతిక స్వరూపము కొండలు లోయలు కలిగి ఉన్నదా? భయపడకు. వాస్తవమే, అది కొండలు లోయలు గల ప్రాంతమే, కానీ అది దేవుడు నీకు ఇచ్చిన దేశము. అది మంచి దేశం. ఆ దేశం మీద, నీ జీవితం మీద దేవుని యొక్క శ్రద్ధ, అక్కర ఎల్లప్పుడూ ఉంది. ఆయన నీ మీదనే ధ్యాస కలిగి ఉన్నాడు. నేను లోయల్లో పడినప్పుడు, నువ్వు లోతట్టు ప్రాంతంలో పడిపోయినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మరలా నిన్ను ఆదరించి బలపరిచి ఆ లోయల్లో నుండి తన మాటలనే నీటి ఊటను నీకు ఇచ్చి నిన్ను మరలా కొండ శిఖరానికి, విజయోత్సవ శిఖరానికి, ఆనంద శిఖరానికి నిన్ను ఎక్కిస్తాడు. ధైర్యంగా ఉండు. ఆమేన్. ఓకే, ఈ జీవిత భౌగోళిక శాస్త్రం అనే ఈ చదువులో మనం ముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11కు వెళ్దాం. అక్కడ వాక్యం అంటుంది, మీరు స్వాధీనపరచుకొనబోయే దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఐగుప్తు అనగా దేన్ని సూచిస్తుంది? లోకాన్ని సూచిస్తుంది, పాపాన్ని సూచిస్తుంది, శరీర కోరికలకు బానిసైపోయిన జీవితాన్ని సూచిస్తుంది. బానిస జీవితం అది. బట్ అక్కడ ల్యాండ్ ఫ్లాట్గా ఉంటుంది. అక్కడ ఫ్లాట్గా ఉంటుంది. కొండెక్కాల్సిన అవసరం లేదు, లోయల్లో పడవలసిన అవసరం లేదు. ఐగుప్తు అనే ఆ ప్రాంతము, ఆ దేశం వచ్చి, ఆ దేశపు ల్యాండ్ వచ్చి ఫ్లాట్గా ఉంటుంది. అక్కడ ఎక్కువ కష్టాలు ఉండదు, కానీ బానిసగా ఉండాల్సి ఉంటుంది. కానీ అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. అక్కడ నీ సొంత బలముతో జీవించావు నువ్వు. ఎక్కడ? ఐగుప్తులో. ఎందుకంటే ఐగుప్తులో వచ్చి నైల్ నది ప్రవహిస్తుంది. ఆ నీటి పారుదల మీదే ఐగుప్తు దేశ ప్రజలంతా ఆధారపడి జీవిస్తున్నారు. వారి పంటలకు, వారి పశువులకంతా నీళ్ళు ఇచ్చేది ఆ నైల్ నదే. సో ఆ నైల్ నది మీద ఆధారపడి అప్పుడు నువ్వు జీవించావు. అనగా లోకం మీద ఆధారపడి జీవించావు. చివరికి ఆ లోకం ఏం చేసింది? నిన్ను బానిసగా చేసుకునింది. ఈ లోకం అంతే, మనకు కావలసిన వాటన్నిటిని లోకం ఇచ్చేసి చివరికి మనల్ని మింగేస్తుంది. అది ఐగుప్తు. ఫ్లాట్ లైఫ్ అనగా సుఖ దుఃఖాలు లేని ఒక జీవితం, ఎత్తు పల్లాలు లేని జీవితం, కొండలు లోయలు లేని దేశము ఐగుప్తు దేశం. అక్కడ నీవు నీ సొంత బలం మీద ఆధారపడి జీవించావు. ఈ లోకం ఇచ్చే నీళ్ల మీద ఆధారపడి జీవించావు. కానీ అది నిన్ను ఏం చేసింది? బానిసగా చేసి నిన్ను చంపుతుంది. కానీ నువ్వు వెళ్ళబోయే దేశము, కనాను దేశము, దేవుడిచ్చే వర్షం మీద ఆధారపడి జీవించే దేశము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండలు లోయల గల దేశం మీద దాని కాలములో దేవుడు ఆకాశం నుండి వర్షము కురిపిస్తాడు. దేవుడి నుండి, పరలోకము నుండి వచ్చే జీవపు వర్షముతో, జీవపు నీళ్లతో ఆ దేశము కళకళలాడుతుందయ్యా. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది మీకు అర్థమవుతుందా? ఈ పోలిక, ఈ తేడా అర్థమవుతుందా? ఐగుప్తు ల్యాండ్ వచ్చి ఫ్లాట్గా ఉంటుంది, కానీ కనాను ల్యాండ్ వచ్చి కొండలు లోయలు గల దేశం. అది అక్కడ నైల్ నది మీద ఆధారపడి జీవిస్తారు, ఇక్కడ దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. నైల్ నది మోసం చేస్తుంది, ఏదో ఒక రోజు నైల్ నది ఎండిపోతుంది, కానీ దేవుడనే జీవనది ఎల్లప్పుడూ ఎప్పుడు ఎండిపోదు. మన జీవితానికి కావలసిన వర్షాన్ని ఆకాశం నుండి అది కురిపిస్తూనే ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కొండలు లోయలు గల ప్రాంతములో
దాని కాలంలో దేవుడు ఆ వాక్యం చెప్తుంది చూడండి, 14వ వాక్యము, మీ దేశమునకు వర్షము అనగా తొలకరివాన కడవరివాన దాని కాలమున కురిపించేదను. ఆమేన్. తొలకరివాన తొలకరివాన అంటే పంటలో పండించడానికి ముందు కురిసే వర్షం. కడవరివాన అంటే కోతకు ముందు, పైరు బాగా పండేదానికి, బాగా ఎదగడానికి ఆ కోతకు ముందు కురిసే వర్షాన్ని సూచిస్తుంది. సో తొలకరివాన కడవరివాన ఆకాశం నుండి దేవుడు కురిపిస్తాడు. సో మనము ఆ జీవితం నుండి, ఐగుప్తు యొక్క ఫ్లాట్ దేశం నుండి ఇప్పుడు మనము కనాను దేశంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఇప్పుడు మనమున్న దేశము, ఇప్పుడు మనకున్న జీవితము ముందున్న జీవితం లాంటిది కాదు. అది లోకం మీద, లోక సుఖాల మీద, డబ్బు మీద ఆధారపడి సొంత బలముతో జీవించిన జీవితం. సొంత బలముతో వారు జీవించారు, కానీ బానిసలు. అక్కడ వారు బానిసలు. అక్కడ అన్ని దొరికింది వారికి, కానీ వాళ్ళు బానిసలు. సో అంతకుముందు మనం అన్నిటినీ కలిగి ఉన్నాం ఈ లోకంలో, కానీ అప్పుడు మనం పాపానికి బానిసలము, అపవాదికి బానిసలము. కానీ ఇప్పుడు మనం వచ్చిన దేశము, దేవుడు మనకిచ్చిన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇక్కడ మనం నైల్ నది మీద ఆధారపడి జీవించడం లేదు, దేవుని మీదనే ఆధారపడి జీవిస్తున్నాము. మన జీవితానికి ఎప్పుడు ఏం కావాలని ఆయనకు తెలుసు. ఆయన సకాలములో మనకు వర్షాన్ని ఇచ్చి ఆయన భూమిని పండిస్తున్నాడు. నేను ఇలా ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా, నేను నీ భూమిని, నా జీవితం నీ ల్యాండ్, నా కుటుంబము నీ ల్యాండ్ అయ్యా. ఈ ల్యాండ్ను భద్రంగా చూసుకో. ఈ ల్యాండ్ కావలసిన వర్షాన్ని కురిపించు. మా కుటుంబం మీద, నా జీవితం మీద నీ వర్షాన్ని కురిపించు. కొండల్లోనూ లోయల్లోనూ ఆనందంగా జీవించేటట్లుగా నీ కృపా వర్షమును కురిపించు నాయనా అని ప్రార్థించుకుంటాను. ప్రియులారా, ఆదికాండం 13వ అధ్యాయము 12వ వాక్యములో లోతును గురించి మనం ఇలా చదువుతాము. ఆ అబ్రహాము కనానులో నివసించెను. కనాను కొండలు లోయలు గల దేశము. లోతు ఏం చేశాడు? మైదానంలోనికి వెళ్ళిపోయాడు. మైదానం అంటే ఫ్లాట్గా ఉండే స్థలానికి వెళ్ళిపోయినాడు. చివరికి ఏమైంది? ఆ మైదానము లోతుకి ఐశ్వర్యం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, బలం ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, కుటుంబాన్ని ఇచ్చింది. అన్నీ ఇచ్చి చివరికి మొత్తాన్ని మింగేసింది. లోకం మోసం చేస్తుంది, కాను అబ్రహాము కనానులో జీవించాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఇదే క్రైస్తవ, లేకపోతే ఇదే జీవితం యొక్క భౌగోళిక శాస్త్రం. ఆమేన్. మన భౌగోళిక స్వరూపము కొండలతోనూ మరియు లోయలతోనూ కూడుకున్నది, కానీ అది దేవుడు లక్ష్యపెట్టు దేశం, అది మంచి దేశం. అబ్రహాము వలె మనం కూడా కనానులోనే జీవించాలి. ఎక్కడ ఉండాలి? మనము కనానులోనే జీవించాలి. కాబట్టి జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఈరోజు కొండ మీద ఉన్న నువ్వు రేపు లోయల్లో కింద పడిపోవచ్చు. కొండ మీద ఉన్నప్పుడు ఉప్పొంగిపోవద్దు గర్వంతో. లోయల్లో పడినప్పుడు బాధతో కృంగిపోవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ కొండలను లోయలను చూసి భయపడకండి. కొండలకు దేవుడు ఆయనే, లోయలకు దేవుడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం.